బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. హుజూర్ అక్దర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉపదేశం ఇలా ఉన్నది: మీలో 4 గుణములు ఉన్నప్పుడు ప్రపంచం యొక్క ఏ వస్తువు లేకున్నా బాధపడాల్సిన పని లేదు. ఏంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిస్తున్నారు, మీలో 4 గుణములు ఉన్నప్పుడు, ఈ 4 లక్షణాలు మీలో ఉంటే ప్రపంచానికి సంబంధించిన ఏ వస్తువు మీ వద్ద లేకున్నను బాధపడాల్సిన అవసరం లేదు అని, దుఃఖించవలసిన పని లేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిస్తున్నారు. మరి ఏంటండి అవి? 1 అమానతుల రక్షణ, 2 మాటలో సత్యము, 3 మంచి అలవాట్లు, 4 పవిత్ర సంపాదన. 4 విషయాలు. ఈ 4 విషయాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళకి ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు దొరకకపోయినా అసలు బాధపడాల్సిన పనే లేదు. అందులో ఒకటి ఏంటంట, అమానతుల రక్షణ. అంటే ఎవరైనా మనకి దాయమని కానీ లేదా ఒక బాధ్యత ఏదైనా ఇచ్చినట్లయితే, ఒక వస్తువుకు కానీ ఒక డబ్బుకు కానీ ఏదైనా ఒక పరికరానికి కానీ, ఇది మీ దగ్గర ఉంచండి నేను వచ్చి తర్వాత తీసుకుంటాను అని అన్నారు. అది వాళ్ళ కోసం అలాగే ఉంచేయాలి. దాన్ని మనం వాడుకోవడం కానీ లేకపోతే దాన్ని మనం వాడేసుకుని తర్వాత వేరే వస్తువు ఇద్దాంలే అని కానీ మాత్రం చేయకూడదు. ఇచ్చిన వస్తువుని ఇచ్చినట్టు భద్రపరచాలి. ఉదాహరణకి డబ్బులే ఉన్నాయి, డబ్బులే కదా అనుకుంటాం మనం అంతా. 1000 రూపాయలు మీరు నాకు ఇచ్చారు, ఆ 1000 రూపాయలు ఇంకా వాడకూడదు, పక్కన పెట్టేయాలి. లేదా నేను ముందే చెప్పేయాలి, బాబు నేనైతే దాయలేనమ్మా, ఈ 1000 రూపాయలు నేను వాడేసుకుంటాను, తర్వాత నేను నీకు నా 1000 ఇస్తాను అని చెప్పేయాలి. లేకపోతే ఏం చేయాలా? పక్కన పెట్టేయాలా, లేకపోతే చెప్పాలి. ఈ రెండు కాకుండా వాడేసుకుని తర్వాత మనం ఇద్దామంటే రేపు అల్లా దగ్గర పట్టుబడిపోతాము. అమానతుల రక్షణ. అలాగే బండి ఉంచమని ఇచ్చాను, మీకు ఉంచమన్నాను అంతే, వాడుకోమని చెప్పలేదు, కానీ మీరంతా వాడేసుకుంటున్నారు, అది కూడా పాపమే. కొంతమంది ఫోన్లు ఉంటాయి, ఇప్పుడైతే బాగా ఫోన్లు కదా, ఫోన్ పట్టుకోమని ఇచ్చారు, కొంచెం పట్టుకొని ఒకసారి బాత్రూమ్కి వెళ్ళొస్తానన్నారు. ఈ లోపు మనం ఈ బాత్రూమ్కి వెళ్ళొచ్చే లోపు ఈ గ్యాలరీలో ఏమున్నాయి, ఫైల్ మేనేజర్లో ఏమున్నాయి, హిస్టరీ ఏంటి అన్నీ కలిగేసాం. అది కూడా అమానతులో ఖయానతే అవుతుంది. దాయమని ఉంచమని వచ్చిన వస్తువుని వాడుకోవడం కూడా పాపమే అవుతుంది. దానికోసం ఏం చేయాలి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరైనా సరే ఏదైనా వస్తువు ఇస్తే దానిని చాలా జాగ్రత్తగా పెట్టేవారు. ఉదాహరణకి కొంతమంది మసీదు చందాలని వగేరా అని వసూలు చేస్తూ ఉంటారు, అందుట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ కూడా ఇలా చాలా లిస్ట్ ఉంది, అవన్నీ కూడా అమానతులోకి వచ్చేస్తాయి. అలాగే 2వది మాటలో సత్యం. మాట్లాడేమంటే మాట కరెక్ట్ అని, నిజం మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి, లేదా సైలెంట్గా ఉండాలి. అబద్ధం అనేది అందులో రానివ్వకూడదు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమని, ఈ రోజుల్లో అబద్ధాలు చెప్పకుండా ఎలా కుదురుద్దండి అని. లేదు, అబద్ధాలు చెప్పకుండా కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు, అబద్ధం ఆడకుండా కూడా అల్హమ్దులిల్లా జీవితాలు గడిపేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కోసారి మనం అబద్ధం ఆడితే ఆ అబద్ధమే మనల్ని అవమానం చేసేస్తుంది. అబద్ధం ఏం చేస్తుంది? మనల్ని అవమానం చేసేస్తుంది. ఉదాహరణకి, ఎరా ఎక్కడున్నారు అంట, నేనా ఇప్పుడే సెంటర్లో ఉన్నాను అంటావు, ఆడు గబుక్కని ఇంట్లోకి వచ్చేసాడు, నువ్వు ఇంట్లోనే ఉన్నావు, చూసేమంటాడు, గొప్పోడురా నువ్వు అంటే. అలాగేంటి, చాలా జాగ్రత్తగా ఉండాలి, అబద్ధం అనేది రాకూడదు. మరియు మంచి అలవాట్లని మనం మనం మన జీవితాల్లోకి తీసుకురావాలి. మంచి అలవాట్లు అంటే ఏంటి? ఏవైతే పాపం కాకుండా ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా మంచి అంటే ఏంటండి? పాపాన్ని వదిలేసి ఏవైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా మంచి అలవాట్లే. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి, చెడులతో స్నేహం చేస్తే చెడు అలవాట్లు వస్తాయి. మరియు 4వది పవిత్ర సంపాదన. ఏంటి? కొంచెం సంపాదించినా కూడా పవిత్రమైనది సంపాదించాం. కొంచెమే, నువ్వు రోజుకి 500 సంపాదిస్తున్నావు, కానీ ధర్మసమ్మతంగా అల్లా ఎలా చెప్పాడు, అల్లా ఎలా సంపాదించమన్నాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా సంపాదించమన్నారని తూచా తప్పకుండా హలాల్ సంపాదన మనం సంపాదించుకున్నట్లయితే అల్హమ్దులిల్లా ఈ 4 బహుమానాలు అన్నవి మనకి ఇహ మరియు పరలోకాల్లో 2 చోట్ల కూడా ఉపయోగపడతాయి. అల్లాహ్ మనందరికీ కూడా
చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించే భాగ్యం